మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ స్టాక్స్లో, వాళ్ళవి ఉన్నాయి కదా షేర్స్. మార్కెట్ ఇప్పుడు చాలా ఫాల్ ఉంది కదా, గత 1 వీక్ మనం చూస్తున్నట్లయితే చాలా ఫాలో అవుతా ఉంది. సో మనకు ఆ ఫండ్స్ అనేవి ఉంచాలా లేదంటే తీసేయాలా అనేది డౌట్ ఇప్పుడు అందరికి. అవునండి. నాకు కూడా చాలామంది కామెంట్స్ పంపిస్తున్నారు, పర్సనల్‌గా అడుగుతున్నారు. మేడం మీరందరూ చెప్పారు, చాలా యూట్యూబ్‌లో చాలామంది చెప్పారు కదా! ఈ టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ ఇది, అది అని. చూసి ఇన్వెస్ట్ చేసేసారు. ఇన్వెస్ట్ చేసిన నుంచి పడుతూనే ఉన్నాయి. అవును అవును. సో, ఆబ్వియస్‌లీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉంచాలా, తీసేయాలా అనేసి. కరెక్ట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేటప్పుడు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. సో, అది ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయండి. అది ప్రిపేర్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా పడిపోయినప్పుడు ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యో పెట్టిన డబ్బులు కూడా పోతున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే నాలెడ్జ్‌తో ఒక రైట్ నాలెడ్జ్ పెట్టుకొని ఆ నాలెడ్జ్ బట్టి ఓకే నాకు ఫ్యూచర్‌లో ఇది ఖచ్చితంగా పడుతుంది, పెరుగుతుంది అన్న పాయింట్ ఆ మైండ్ సెట్‌లో ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఇట్లా మార్కెట్ పడిపోయినప్పుడు గానీ, ఫాల్ అయినప్పుడు గానీ టెన్షన్ మొదలవుతుంది. అవును. అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యూచువల్ ఫండ్స్ మనకి 2 టైప్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి ఎస్ఐపి కింద, ఇంకొకటి లంప్ సమ్ కింద. కరెక్ట్. అవును అవును. ఇప్పుడు ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే అసలు యాక్చువల్లీ ఈ టైంలోనే మీరు ఎక్కువ యూనిట్స్‌ని పర్చేస్ చేసుకుంటారు. అస్సలు వరీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ₹100 అనుకుందాం, ఒక ఫండ్ ₹100 మనకి 1000 రూపీస్ పడితే ఎంత వస్తది? ఒక 10 యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ 100ది మనకి 80లో దొరుకుతుంది. అంటే యూనిట్స్ పెరుగుతున్నాయా లేదా? సో ఎస్ఐపి చేసుకున్న వాళ్ళు అస్సలు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది కాబట్టి మీ మనీ ఇంకా సేఫ్. ఇంకా యూనిట్స్ పెరుగుతాయి అండ్ మార్కెట్ పెరిగినప్పుడు మీకు ఒకేసారి ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి. టెన్షన్ ఎవరు పడాలంటే లంసంలో పెట్టిన వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెడతారు ఒకేసారి. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెడతారు. ఇప్పుడు సడన్గా వాళ్ళ అమౌంట్ ఆ 15 లక్షలు మనకి తక్కువ అయ్యి 12 లాక్స్ 10 లాక్స్ కనిపించేటప్పటికి అయ్యో నా డబ్బులే. ఎస్. సో ఇలాంటి వాళ్ళు ఈ పాయింట్లో చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టినప్పుడే ఆ ఫండ్ అంటే పాస్ట్ హిస్టరీ చూసుకొని లేకపోతే ఫ్యూచర్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో పర్ఫామ్ చేస్తాయి. అది మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ ఉంది అనుకుందాం, మనం వాళ్ళు ఇల్లు కొనుక్కున్నాం. కొనిన తర్వాత విదిన్ 3-4 మంత్స్లోని పడిపోయింది అనుకో వాల్యూ, మనం కంగారు పడతామా? లేదు. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ అని మనం రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడే మనం ఏమనుకుంటాం, అది కంపల్సరీగా లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. ఆ మైండ్ సెట్లో ఉండి పెడతారు కాబట్టి ఈ రోజు పడినా పడకపోయినా టెన్షన్ ఉండదు. సేమ్ మైండ్ సెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉండాలి. మినిమం 5 to 7 ఇయర్స్ నేను ఇక్కడ పెడితేనే నాకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుందన్న మైండ్ సెట్లో ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు పడినా పడకపోయినా ప్రాబ్లం అంటూ ఏది ఉండదు. సో ఆ మైండ్ సెట్ లేని వాళ్ళకి టెన్షన్స్ వస్తాయి. ఆ మైండ్ సెట్ ఎందుకు ఉండదు అంటే ఫాస్ట్ రిటర్న్స్ కావాలి అనుకుని పెడతారు. సో అది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బుల్ మార్కెట్. ఖచ్చితంగా నువ్వు రూపాయి పెట్టినా అది పెరుగుతూనే వస్తుంది. సో అప్పుడు ఉండదు, ఎందుకంటే పెరుగుతూ కనబడుతుంది కదా. ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, ఇప్పుడు తగ్గుతుంది. సో ఈ టైంలో ఈ టెన్షన్ వస్తుంది. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెడితే కనుక మినిమం 5 to 7 ఇయర్స్ ఉండాల్సిందే మార్కెట్లోని. సో 5 to 7 ఇయర్స్ అయితే పెరుగుతుందో లేదా అంటే ఇప్పుడు వరి అవడం ఎందుకు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు పడినా పడకపోయినా మనకు అనవసరం. మనం ఏం జరిగినా విల్ హావ్ టు వెయిట్ ఫర్ ది లాంగ్ రన్ అన్నమాట. అంతే, ఆ టైం వరకు మనం పెట్టుకున్నాం కాబట్టి. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లో నేను మొదటి నుంచి ఇదే చెప్తూ ఉంటాను, మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు పెట్టినా కూడా ప్రతి ఫండ్ని ఒక గోల్కి అసోసియేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న ఈ పర్టికులర్ అదే డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, నేను పెట్టి మార్కెట్లో కొనేసాను. దేనికి కొన్నాను? మా అమ్మాయి మ్యారేజ్కో, లేకపోతే మా అబ్బాయి చదువుకో, లేకపోతే మా అబ్బాయి పెళ్ళికో, బిజినెస్కో, దేనికో దానికి నేను కొన్నాను. సో నేను దానికి ఎప్పుడైతే అసోసియేట్ చేసుకున్నానో దానికి ఇంకో 10 ఏళ్ళ టైం ఉంది నాకు. ఇప్పుడు మార్కెట్ పడితే నాకేంటి ప్రాబ్లం? నాకు కావాల్సింది అప్పుడు, ఇప్పుడు పడితే ఏంటి లేదంటే ఏంటి అలా వదిలేస్తాం, టెన్షన్ పడం. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేసేటప్పుడు దానికి ఒక గోల్కి అసోసియేట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం సేఫ్ కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సేఫ్ కాదు. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, ఇట్లాగే అవుతుంది. సో ఇలా మీకు జరుగుతుంటుంది, పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. లేచినప్పుడు అందరికీ బాగానే ఉంటుంది, ఆ మార్కెట్ పడినప్పుడు టెన్షన్ వస్తుంది. కాబట్టి ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవద్దు. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 1-2-3 ఇయర్స్ లోపు కనుక విత్డ్రా చేసుకోవాలంటే ఈక్విటీ ఫండ్స్లో పెట్టద్దు అసలు.
సో పెట్టారు అంటే ఇప్పుడు అది లాస్లో ఉన్నా కూడా మీరు ఒక 5 years మీ మైండ్లో ఇప్పుడైనా ఇంకొక 5 years నేను ఉండాలి, అప్పుడే నాకు మంచి గ్రోత్ వస్తుందని ఫిక్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే కంగారు పడి డబ్బులు తీసేయొద్దు. ఇప్పుడు మీరు పెట్టింది ఇప్పుడు పడినా కూడా మళ్ళీ పెరుగుతుంది, మార్కెట్ పెరిగే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి. పెరిగింది పడుతుంది, పడింది పెరుగుతుంది, దాన్నే వాలటిలిటీ అంటాం. కరెక్ట్ రైట్. సో కంపల్సరీగా వరి అవ్వకుండా అవి పెరుగుతూనే ఉండాలి. సో అప్పుడు అడగచ్చు, కొందరు అడుగుతుంటారు మరి అలాగైతే నాకు ఎలా తెలుస్తుంది ఇది పర్ఫార్మింగ్ ఫండా కాదా, ఇది అలా పడిపోతుంటే నేను ఏం చేయాలి? అవును, ఎవరైనా మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో పెట్టాలన్నా కానీ నెక్స్ట్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ డౌట్ వస్తుంది. రైట్. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే టాప్ పర్ఫార్మింగ్లో ఉండకపోయినా ఆ టాప్ 5-6లో అంటే ఇప్పుడు బెంచ్ మార్క్ అని ఒకటి ఉంటుంది, ప్రతి ఫండ్కి కూడా ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్తోని మీరు పెట్టిన ఫండ్ రీచ్ అవుతుందా లేదా. ఇప్పుడు మార్కెట్ మొత్తం పడిపోయింది అనుకో, మీది పడిపోయింది, ప్రాబ్లం లేదు. మార్కెట్ పెరుగుతుంది కానీ మీరు పెట్టిన ఫండ్ పడుతుంది అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. సో అలాంటి కేసెస్లోని మీరు వరీ అవ్వాలి. అలాంటి కేసెస్లోని మీ ఫోకస్ ఏమి ఉండాలి, నేను పెట్టిన ఫండ్ కరెక్టా కాదా అని ఎనాలిసిస్ అబ్జర్వ్ చేయాలి అక్కడ. సో ఆ సెక్టర్ కొన్నిసార్లు సెక్టర్ పడిపోతుండొచ్చు. ఇప్పుడు ఐటీ సెక్టర్ పడిపోవచ్చు, లేదా బ్యాంకింగ్ సెక్టర్ పడిపోవచ్చు. ఆ సెక్టర్లో కనుక మీరు పెట్టిన ఫండ్ ఉందనుకోండి, సో కంపల్సరీగా అది పడుతుంది. ఆ సెక్టర్ అంతా పడినప్పుడు అక్కడ ఉన్న అన్ని ఏ ఫండ్ ఉన్నా అన్నీ పడతాయి, అప్పుడు టెన్షన్ పడద్దు. కానీ సెక్టర్ బాగానే పర్ఫామ్ చేస్తుంది, మిగతా ఫండ్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి, మీరు ఇన్వెస్ట్ చేసింది మీకు మంచి పర్ఫామ్ చేయకుండా నెగటివ్ రిటర్న్స్ వస్తున్నాయంటే ఇక్కడ మీరు వరీ అవ్వాలి. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి, ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోవచ్చు, లేదా అనాలిసిస్ చేసుకొని 2-3 అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం మినిమం 2-3 years టైం ఇవ్వాలి. ఈ 2-3 years కూడా కన్సిస్టెంట్గా ఎలాగే జరుగుతుందంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వదు. డౌట్. సో 1-2 months పెట్టిన తర్వాత తగ్గిపోయినా 1-2 months 1-2 timesకి కాదు. మ్యూచువల్ ఫండ్స్కి మనం తక్కువ 2-3 years టైం ఇవ్వాలి. ఈ టైంలో కూడా మిగతా బాగానే ఉన్నాయి, నా ఫండే బాగాలేదు అనుకున్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. సో మాకు ఎలా తెలుస్తుంది టాప్ పర్ఫార్మింగ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ అంటే, మీకు డౌట్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, రండి, మీ పోర్ట్ఫోలియో మేము రివ్యూ చేస్తాము, బాగుందా లేదా చూస్తాము, ప్రాబ్లం ఉండదు. లేదు కాదు అనుకుంటే మేము వెబినార్ కూడా కండక్ట్ చేస్తుంటాం కాబట్టి ఆ వెబినార్కి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఎలాంటి ఫండ్స్ కూడా తీసుకోవచ్చు. క్లారిటీ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కరెక్ట్. థ్యాంక్ యూ అండి.